బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద హైటెన్షన్ కొనసాగుతుంది. కొడుకు మహేందర్ రెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్కు మంత్రి మల్లారెడ్డి తిరిగి చేరుకున్నారు. అంతకుముందు ఆయన తన బంధువులు ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాసేపటి తరువాత ప్రవీణ్ రెడ్డితో పాటు హాస్పిటల్కు తిరిగి వచ్చారు. ప్రవీణ్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతుండడంతో వారి వెంట ఓ అధికారి కూడా హాస్పిటల్కు వచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. వచ్చినప్పుడు ప్రవీణ్ రెడ్డి చేతికి కట్టుతో కనిపించారు. అంతకుముందు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహేందర్ రెడ్డిని పరామర్శించేందుకు ఎమ్మెల్సీలు సెంబిపూరు రాజు, ఎల్రామణ హాస్పిటల్కు వెళ్లారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అనంతరం కాసేపు మల్లారెడ్డితో మాట్లాడారు. కాగా మహేందర్ రెడ్డి హెల్త్ కండిషన్ స్టేబుల్గా ఉందంటూ మల్లారెడ్డి చిన్న కూడలు డాక్టర్ ప్రీతిరెడ్డి చెప్పారు. చెస్ట్, లెఫ్ట్ షోల్డర్ పెయిన్తో ఆయన్ను హాస్పిటల్లో తీసుకొచ్చినట్లు చెప్పారు. గతంలోనూ ఆయనకు ఎలాంటి నొప్పి ఒకసారి వచ్చినట్లు కూడా ప్రీతి స్పష్టం చేశారు. మరోవైపు మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు కంటిన్యూగా జరుగుతున్నాయి. నుంచి దాదాపుగా 36 గంటల నుంచి మా మంత్రి మల్లారెడ్డి గారి మీద ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చెప్తున్నాం, అట్లే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకు చెప్తున్నాం, ఇలాంటి దాడులు కానీ ఇట్లాంటి ఎన్ని చేసినా మా యొక్క తెలంగాణ భయపడదు, మా యొక్క తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ భయపడదు. దాదాపు 60 లక్షల సైన్యము ఈ యొక్క తెలంగాణలో ఉన్నది. కేసీఆర్ గారికి అండగా 60 లక్షల ఇక మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సోదాలు ఖండిస్తూ నిరసన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఐటీ దాడులతో తమ అభిమాన లీడర్ మల్లారెడ్డి ఇంటిని ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. పాలన